హాయ్ మామ, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ట్రిప్ వెళ్తున్నాం మామ. కొంచెం పీస్ కోసం మహారాష్ట్రకి వెళ్తున్నాం. ఫస్ట్ షిరిడికి వెళ్తాం, అటు నుంచి అటు 3 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తాం. బ్లాగ్స్ మాత్రం అదిరిపోతాయి. 4 days 4 videos మస్తు ఉంటుంది మామ. బ్లాగ్స్ మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రతిసారి వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. సో మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతున్నాం. సో మేము అక్కడికి వెళ్ళాక మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా మామ. ఇప్పుడే రాయదుర్గకి వచ్చాము. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. ఈ టైంకి అందరు జాబ్స్ అయిపోయి 4కి వస్తారు కదా. సో చాలా అంటే చాలా పబ్లిక్, అంటే ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్. మా ఇప్పుడే ఎంజీ బస్ స్టాండ్కి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతున్నది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కాజీగూడకి వెళ్తాం. కాజీగూడ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్ ఉన్నది నాగసోల్కి. సో నేను స్టేషన్కి వెళ్ళినాక అప్డేట్ చేస్తాను. హాయ్ మమ్మ, ఇప్పుడే కాచిగూడ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. మాకు 6:40కి ఉంది నాగసోల్ ట్రైన్కి. వాళ్ళ లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మా మమ్మీ మేము వెళ్ళే ట్రైన్ కాచిగూడ టు నాగసోల్. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నది. సో మేము వచ్చే వరకు టైం వచ్చేసి 6 అయింది. జనరల్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లుంటుందో జర్నీ, ఏమైతుందో. బ్లాగ్ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి మామ. నిన్న నైట్ మాత్రం మామూలుగా లేదు, రష్ మాత్రం. జనరల్ ఉన్నట్టే స్లీపర్ మొత్తం ఫుల్ మంది ప్యాక్ అయిపోయిండు. సో మేమందరం ఎక్కడికొక్కడికి ఎక్కి పైకి ఎక్కి కూర్చున్నాం, కానీ ఫుల్ మంది ప్యాక్ అయిపోయారు మొత్తం ఇక్కడంతా. ఇంకా ఇక నైట్ వీడియో చేయడానికి లేదు, ఎందుకంటే అంత రష్ ఉన్నారు. సో ఇంకా తెల్లారి లేచే వరకు ఈ టైం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుంది. నాగసోల్కి చేరుకోవడానికి ఇంకా మనకు 7కి మనం చేరుకుంటాం. సో అది మామ. సో నైట్ తీయడానికి లేదు. సో చలి మాత్రం మహారాష్ట్ర బీభత్సంగా కొడుతుంది, అసలు మామూలు లేదు. రెండు షటర్లు వేసిన అసలు కింద నుంచి పైదాకా ప్యాక్ అయిపోతుంది. మావాడైతే ఒకటి దిండు వేసుకున్నాడు, పైన లోపల టీషర్ట్ వేసుకున్నాడు, మళ్ళీ పైన రంగు వేసుకున్నాడు. సో పైన చెద్దరు వేసుకోకుండా ఇంత చలి ఉన్నది. వచ్చేటప్పుడు మాత్రం పక్క మీరైతే షట్టర్స్ కానీ దుప్పట కానీ పక్క తెచ్చుకోండి మహారాష్ట్ర సైడ్. ఒకవేళ మీరు ట్రిప్ వేస్తే, ఓకేనా. నేను నాగర్సోల్ దిగినాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా. మమ్మ ఇప్పుడే తెల్లారిపోయింది. నెక్స్ట్ స్టేషన్లో ఇక మేము దిగేది. చూడండి ఇది వ్యూ. మార్నింగ్ 6 అవుతుంది, కానీ చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. అసలు మామూలుగా అంటే మామూలు లేదు చలి మాత్రం. వామ్మో, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు పక్కా మీరైతే ఖచ్చితంగా షటర్ కానీ దుప్పట కానీ మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. చూడండి నెక్స్ట్ స్టేషన్ మనం దిగేది ఇది మామ. మార్నింగ్ వ్యూ చూడండి మామ, ఎంత బాగున్నదో. ఇంకా సన్సెట్ రాలేదు, చలి మాత్రం బీభత్సంగా కొడుతుంది. విండో తీసినప్పుడు అసలు మామూలుగా రావట్లేదు. నా ముఖం మొత్తం కవర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ముఖం కవర్ కాకుండా అయిపోయింది. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో, సూపర్ కదా. కింద కామెంట్ చేయండి మీకు వ్యూ ఎట్లా అనిపించిందో. ఎర్లీ మార్నింగ్ వ్యూ 6 AM వ్యూ ఇదంతా. మా ఇప్పుడే వచ్చేసినాం మా నాగసోల్కి. చూడండి ఎంతమంది రష్ ఉన్నారు. చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. టైం వచ్చేసరికి 7:32 అవుతుంది ఇప్పుడు రైల్వే టైం ప్రకారం. ఓకే, నేను బయటికి వెళ్ళి స్టేషన్ చూపిస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగసోల్. ఇప్పుడే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు 7:32 అవుతుంది టైం. ఇక్కడ నుంచి డైరెక్ట్ షిరిడికి బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ బస్సెస్. 1 hour ఉంటుంది జర్నీ. డైరెక్ట్ వెళ్ళిపోదాం అక్కడికి. సో చూసారు కదా రైల్వే స్టేషన్ నాగసోల్ వెనక బోర్డు. ఓకే పర్లేదు, కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇవాళ థర్స్డే కదా, షిరిడికి ఇంకా చాలా పబ్లిక్ వస్తారు. మళ్ళీ ప్లస్ రూమ్స్ అన్ని ఫుల్గా బుక్ అయినాయి. సో చూడాలి అడిగి పోయినాక ఎట్లుంటుందో. సో బస్ కోసం వెళ్దాం ఇప్పుడు, ఓకేనా. మా నాగసోల్ బయటకు వచ్చిన తర్వాత ఫుల్ క్యాబ్స్ ఉన్నాయి. అసలు లిటరల్గా ఇంత స్పేస్ లేకుండా క్యాబ్స్ ఉన్నాయి. సో ఒక్క పర్సన్కి షిరిడికి 200 ఛార్జ్ చేస్తా అంటున్నారు. సో మేము బస్ స్టాండ్ ఎక్కడున్నా అని అడిగితే అసలు బస్ స్టాండే లేదు, మేమే తీసుకుపోవాలి, లేకపోతే అసలు బస్ స్టాండ్ అసలు లేదని అంటున్నారు. యాక్చువల్గా బయటికి పోతే బస్సులు ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి షిరిడికి. సో మీరు అస్సలు మిస్ కాకండి. అక్కడ షేడ్ క్యాబ్ వాళ్ళు సాగు కొడుతూ ఉంటారు ఎక్కడ అనేసి. సో 40 రూపీస్లో వెళ్ళిపోవచ్చు మా. 40 to 70 మ్యాక్స్ అంతా ఉంటుంది. వీడికైతే 200 ఇవ్వాలి బొక్క. ఆడ రూమ్ వస్తుంది మనకి, ఓకేనా. ఇది పక్కా మార్క్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి మా. చాలా అంటే చాలా బాగున్నది. ఇది నాగసోల్ మా మేము ఉన్నది.
బ్యాక్గ్రౌండ్ వ్యూ సూపర్ అంటే ఇప్పుడే సన్ రైజ్ వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉన్నది వ్యూ మాత్రం. మా రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకోగానే ఇట్లా మీకు 2 వేస్ అనిపిస్తాయి. ఇక్కడే బస్సెస్ అవుతాయి. సో షిరిడికి వెళ్ళే రూట్ ఇదే. సో ఇక అది మన రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనం స్ట్రైట్ కొంచెం నడుచుకుంటూ రావాలి, ఒక 500 మీటర్స్ అట్లా. సో ఇక్కడ నుంచి బస్సెస్ వస్తాయి. జంక్షన్ లెక్క ఉంది మొత్తం. సో అది సంగతి. వెయిట్ చేస్తున్నాం చాలామంది. సో మీరు ఒకవేళ బస్కి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ వెహికల్ ఇక్కడికి రావాలి. మనకు డైరెక్ట్ షిరిడికి, నాగర్సోల్ నుంచి షిరిడికి బస్సెస్ ఉండవు. సో మనం ఫస్ట్ ఓలాకి వెళ్ళాలి. సో దానికి మినిమం కాస్ట్ వచ్చేసి 40 to 30 తీసుకుంటారు. క్యాబ్స్ అంటే ఇట్లా షేర్డ్ ఆటోస్ అన్న క్యాబ్స్ అని ఉంటాయి. షిరిడి వెళ్తే బెటర్. ఓలా నుంచి మనకు షిరిడికి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయట. సో ఇది ఒక అప్డేట్. ఓకే, ఇదే మా బస్సు ఓలాకి వెళ్ళేది, ఓలా. సో వచ్చేసింది, ఎక్కేస్తున్నాం లోపలికి. ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ షిరిడీకి ఉండవు, ఓలాకి ఉంటాయి. ఏవ్లాక్ టికెట్ ప్రైస్ వచ్చేసి 21 రూపీస్. సో ఇది మా బస్సు బాగానే ఉంది, సిట్టింగ్ మాత్రం ఓకే. సో ముగ్గురికి కాబట్టి అరౌండ్ 43 రూపీస్ ఛార్జ్, 63 రూపీస్ ఛార్జ్ అయింది, 21 రూపీస్ కదా. సో డైరెక్ట్ షిరిడి బస్సు ఇక్కడ నుంచి యాలార్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ షిరిడి బస్సెస్ ఉంటాయి. సో పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. సో చూడాలి అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుందో. యావాల్ బస్ స్టాండ్ ఇది. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇదే బస్ మేము పోయే షిరిడి బస్. ఇప్పుడే వచ్చినాం షిరిడి బస్ స్టాండ్కి. బ్యాక్గ్రౌండ్ ఓపించేది ఇదే బస్ స్టాండ్. మేము వచ్చిన బస్సు వెనుక ఉన్నది అదే. సో రేటు గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ ఉన్నది. అదే నాకు అర్థం కాలేదు. గర్ల్స్కి ఎక్కువ ఉంది, బాయ్స్కి తక్కువ ఉంది మహారాష్ట్రలో. సో అది టికెట్ ప్రైజెస్ మాత్రం ఓకే, 60 రూపీస్ పడింది. ఓవరాల్గా 90 రూపీస్లో వచ్చేసినాం. సో అది ఇప్పుడు రూమ్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. నేను చూపిస్తా ఏ రూమ్ తీసుకుంటామో. ఇప్పుడే మేము రూమ్ సెర్చ్ చేసి ఈ హోటల్ ఫిక్స్ అయినాం. హోటల్ వచ్చేసి హోటల్ గురుప్రసాద్. ఇందులో మేము ఇప్పుడు చెక్ ఇన్ అయ్యి నైట్ 10 వరకు చెక్అవుట్ అవుతాము. సో దానికి ఒక 800 ప్రైస్ తీసుకున్నారు. నాకైతే రీజనబుల్ అనిపించింది. అంటే హోటల్ ఓకే, అంటే అంత ప్రీమియం కాకుండా నార్మల్ ప్లాటినం అట్లా ఆ టైప్లో ఉంది. ఇప్పుడైతే ఓకే. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్తాం. అది మీకు రూమ్ చూపిస్తా ఎట్లున్నది అనేది. 800 వర్తే అనిపించింది. మీరు కూడా యూజ్ చెప్పండి కింద కామెంట్లో. ఇదే మేము తీసుకునే రూము. పర్లేదు, బాగానే ఉంది, నైస్, ఓకే. బాగా ప్రీమియం లేదు కానీ ఓకే, రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ రూమ్ ట్రై చేయొచ్చు. చెప్పాను కదా, జస్ట్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ హోటల్. గుడ్ ఓకే. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, స్పేషియస్గా. ఒకవేళ మీరు రూమ్ బుక్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద బెస్ట్ వన్. ఇప్పుడే ఫ్రెష్ అయినా ఇక టిఫిన్ తిందామని టిఫిన్ కోసం కూడా ఎత్తుడవుతుంది. చెప్తా ఏది బెస్ట్ అనేది కూడా, అది కూడా అప్డేట్ ఇస్తా. వెళ్తున్నాం అట్లా. ఇక్కడ రెడ్డి ఆంధ్ర టిఫిన్ సెంటర్ అట, చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ సీ దట్. ఓకే, ఇదే వచ్చేసినాం, రెడ్డి ఆంధ్ర టిఫిన్స్. చూద్దాం ఎట్లుంటుందో. వాడు పోతుండు. ఫస్ట్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేసినాం. టిఫిన్ బాగానే ఉంది. సో ఇక మళ్ళీ ప్లేన్ దోశ కూడా చెప్పుకున్నా. ఇక ఆంధ్ర మిల్స్ కదా, మంచిగానే ఉంది, పర్లేదు, ఓకే. ఇడ్లీ తినేసినా. ఇప్పుడు మళ్ళీ దోశ కూడా సెకండ్ రౌండ్. ఇప్పుడే తిన్నా బ్యాక్ సైడ్ అవుపిస్తుందా రెడ్డి టిఫిన్ సెంటర్. దోశ ఇడ్లీ మాత్రం బాగుంది, మన తెలంగాణ ఆంధ్ర స్టైల్లో మంచిగానే ఉంది. మీరు ఒకవేళ వస్తే ఇక్కడ టిఫిన్ చేయొచ్చు, బాగుంది ఇక్కడ మాత్రం. నాకైతే నచ్చింది అందుకే రెండు తిన్నాం ఇద్దరు కాక. ఇప్పుడే రెడీ అయినాం. చూడండి ఇదే అవుట్ఫిట్. అవుట్ఫిట్ చూడండి, నా అవుట్ఫిట్ చూడండి, కింద కామెంట్ చేయండి బాగుందా లేదా అని. సో ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం. సో దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సాయిబాబా గుళ్ళనే మనకి అన్నప్రసాదం ఉంటుంది. చాలా బాగుంటుంది మీరు వస్తే పక్కా మిస్ కాదండి అట్లా అన్నప్రసాదాన్ని. సో దర్శనం ఎట్లా జరిగింది, ఎట్లా దర్శనం ఎన్ని గంటలలో అయింది మీకు అన్ని చెప్తాను, వివరంగా చెప్తాను. ఇలా మళ్ళీ థర్స్డే చాలా రష్ ఉంటుంది. మీకు చూపిస్తాను అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో, చాలా పబ్లిక్ ఉన్నారా లేకపోతే తక్కువ మందే ఉన్నారా, ఇవన్నీ మీకు అప్డేట్ ఇస్తాను స్టే ట్యూన్. ఇక్కడే నియరెస్ట్ టెంపుల్ ఉన్నది చూడండి, మర్రి చెట్టు కింద టెంపుల్. చూద్దాం ఇది ఏం టెంపుల్. సాయిబాబా టెంపుల్, చిన్న మినీ సాయిబాబా టెంపుల్, బాగుంది.
మా పేరు మాత్రమే మహారాష్ట్ర మామ, మొత్తం అందరు తెలుగులో ఉన్నారు. నాకైతే తెలుగు వైపే ఉంది ఇక్కడ, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఇదే మా అమ్మ ఎంట్రన్స్. ఇక్కడనే దేవుని వైపు వస్తా ఉన్నది, చాలా బాగుంది ఇక్కడ. అమ్మ ఇది గేట్ నెంబర్ 4, ఇటు నుంచి ఎంట్రన్స్ అనుకుంటా. అప్డేట్ చేస్తా. గేట్ నెంబర్ 1 నుంచి 7 వరకు ఉంటుంది గేట్స్. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. లవ్ షిరిడి మామ, అంత ఇదే, ఇక్కడే అందరు ఫోటోలు దిగుతారు. ఇక్కడ నేను నా ఫోన్ సబ్మిట్ చేసి లోపలికి దర్శనానికి వెళ్తున్నా మామ. దర్శనం తర్వాత చెప్తా ఏం అప్డేట్ అయినా. ఇక మనం ఇక్కడ సబ్మిట్ చేయాలండి. చూడండి మామ ఎంత క్యూ ఉన్నారో, అంత ఏం జనాలు లేరనిపిస్తుంది. అది థర్స్డే అయినా చూడాలి, మరి లోపల ఫుల్ పబ్లిక్ ఉంటారేమో, చూడాలి ఇంకా. హాయ్ మమ్మ, ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసరికి అరౌండ్ 6 అవుతుంది. సో ఛాన్సే పట్టింది దర్శనానికి. బ్యాక్గ్రౌండ్ చూడండి మా ఎంత బాగుందో. టైం వచ్చేసరికి 6 అవుతుంది. సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగున్నదో. సో ఇవాళ థర్స్డే కాబట్టి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. అసలు మామూలు అంటే మామూలు లేరు, పబ్లిక్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. సో మీరు థర్స్డే వస్తే మాత్రం పక్కా 3 to 4 అవర్స్ దర్శనం పడుతుంది. 2 times వెయిటింగ్ హాల్లో ఉంటారు. సో నేను అది చెప్దాం అనుకుంటున్నా. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. ఇవాళ మాత్రం డే మాత్రం ఇక్కడ మంచిగా అయిపోయింది షిరిడీలో. చాలా అంటే చాలా బాగుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. ఇంకా మంచిగా వాటర్ పడుతుంటా సాయిబాబా, చాలా అంటే చాలా బాగుంది. సో ప్రసాదం కొన్ని వేరే వేరే ఐటమ్స్ తీసుకున్నా, అవి నేను రూమ్కి వెళ్ళాక చూపిస్తా. ఓకే అమ్మ, ఇదే గేట్ నెంబర్ 4. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం ప్రతి ఒక్కరం. మనకు మంచిగా ఆ ప్రసాదం కూడా ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇవాళ థర్స్డే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. సో అది మెయిన్ గోపురం, అక్కడ చూస్తారు కదా, అది మెయిన్ గోపురం అన్నట్టు. ఇక్కడ మనకు లైవ్ దేవుని లైవ్ ఇక్కడనే ప్రత్యక్షం అవుతా ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది మీరు దర్శనం పోయేటప్పుడు. సో తిరుపతిలో ఎట్లా ఉంటుందో మొత్తం వెయిటింగ్ హాల్స్ సేమ్ షిరిడీలో కూడా సేమ్ అట్లనే ఉంది. చాలా మంచిగా అనిపించింది వైబ్ మాత్రం నాకైతే. సో మా వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు, అసలు పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఇంకా దర్శనం అయిపోగానే తిందాం అనేసి. సో చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అసలు. ఇది మెయిన్ టెంపుల్ మామ, ఇది మెయిన్ గోపురం. చాలా అంటే చాలా బాగుంటది, లెవెల్ ఉంటది. చూడండి మామ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బయట అవుట్ సైడ్. చూడండి అందరు వెళ్తున్నారు. ఇది గేట్ నెంబర్ 4. ఇప్పుడు మేము ప్రసాద నిలయంకి వెళ్తున్నాము. కాస్ట్ వచ్చేసరికి ఆటోకి 10 రూపీస్ మెయిన్ గుడి నుంచి ప్రసాద నిలయం. సో మీరు వస్తే పక్కా టికెట్స్ అక్కడనే ఇస్తారు, టికెట్స్ కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ తీసుకొని వెళ్తేనే వాళ్ళు అక్కడ మనకు భోజనాలు పెడతారు, లేకపోతే లేదు. అది ఎగ్జిట్ అయినాక పక్క లోపలనే ఇస్తారు. వన్స్ మీరు దర్శనం కంప్లీట్ అయినాక బయటికి రాగానే మీకు లోపలనే ఇస్తారు. ఓకేనా టికెట్స్. సో ఆ టికెట్స్ తీసుకొని మీరు ప్రసాద నిలయంకి వెళ్తే మనం అక్కడ భోజనాలు చేయొచ్చు. ఇప్పుడు మీకు అన్ని అప్డేట్ చేస్తా, అక్కడికి వెళ్ళినాక ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఏంది, కథ ఏందని అన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే మమ్మ, ఇప్పుడే వచ్చేసినాం మమ్మ. ప్రసాద అన్నదానం కార్యక్రమం ఇందులోనే జరుగుతుంది. సో మహా అన్నదానం అన్నట్టు ఇక్కడ ఎవ్రీడే జరుగుతుంది. సేమ్ తిరుపతి లెక్కన ఎట్లనో ఇక్కడ కూడా సేమ్ అట్లనే. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు వస్తే పక్కా ట్రై చేయండి. ఇట్లా ఉంటుంది, శ్రీ సాయి ప్రసాదాలయ అనేసి ఉంటుంది. సో 10 రూపీస్ ఇస్తే గుడి నుంచి ఇక్కడ దింపేస్తారు మిమ్మల్ని. టోకెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, కూపెన్స్. ఓకేనా. వ్యూ మాత్రం చాలా బాగుంది. వీళ్ళు డైరెక్ట్ ఈ సోలార్ ఎనర్జీ నుంచే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారట. సో నేను చదివినా, సో అట్లా అని చెప్తున్నా. ఇది మా ఎంట్రన్స్. ఇవే మనకు ఇచ్చిన కూపెన్స్ అనేసి. శ్రీ సాయిబాబా సన్నిధాలయం ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్ సైడ్ నుంచే వ్యూ వెళ్ళేది లోపలికి. సో పక్కా ట్రై చేయండి, ఫ్రీ ఫుడ్ డే. ఓకేనా. నేను చూపిస్తా ఫుడ్ ఎట్లున్నది. ఓకేనా అమ్మ. ఇదే మా క్యూ లైన్. ఇక్కడ పోయినా క్యూ లైన్ తప్పదు. 4-5 సుట్లు తీసుకొని అట్లా లాస్ట్కి వెళ్ళాలి. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకో ఇట్లా తిరగాలి.
చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు, కానీ లోపల హాల్ మాత్రం చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. ఎంతమందికి వచ్చినా వెయిటింగ్ పీరియడ్ ఉండదు, పెడితేనే ఉంటారు. అదొక్కటి ఇక్కడ ప్లస్ పాయింట్. తిరుమలలో అప్పుడప్పుడు ఆపేస్తారు కానీ ఇక్కడ మాత్రం పెడితేనే ఉంటారు. ఇదంతా లైన్, ఇవన్నీ హాల్, పెద్ద హాల్ ఇది. లోపల చూడండి, ఇది పెద్ద హాల్, చాలా బాగుంది. చూడండి మా అమ్మాయి ఎంత పెద్ద హాల్, అసలు చాలా పెద్ద హాల్, చాలా బాగుంది. ఇంత పెద్ద హాల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది అసలు. ఇక ఎంతమంది వచ్చినా పెట్టే అంత స్ట్రెంత్ ఇక్కడ, ఇంత ఏర్పాట్లు అనేది మామూలు విషయం కాదు, చాలా పెద్ద ఉంది. చూడండి సూపర్. ఫుడ్ ఇట్లా వడ్డిస్తారు మామ. చూడండి మనకి రైస్, సాంబార్, 2 రోటీస్ విత్ పప్పు అండ్ మళ్ళీ సాంబార్. ఇట్లా వాటర్ ఎప్పుడంటే అప్పుడు పోస్తూ ఉంటారు. చాలా బాగుంది మా ఫుడ్ మాత్రం, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పక్కా ట్రై చేయాలి వచ్చినప్పుడు, ఓకేనా? నెక్స్ట్ లెవెల్ ఉంది. చపాతీ కూడా బాగానే కాదు, బాగుంది. పప్పుతో ట్రై చేద్దాం. బాగుంది అసలు. చూద్దాం ఇంకేం ఐటమ్స్ చేస్తున్నాం. స్టేట్ ఇప్పుడే ఫుడ్ తినేసిన. ఫుడ్ మాత్రం చాలా బాగున్నది, కాకపోతే 2 టైమ్స్ అటు ఇటు తిరుగుతారు. సో అప్పుడు వచ్చినప్పుడే వేసుకోవాలి, మళ్ళీ తర్వాత బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒప్పుకుండాలి కదా, అటు ఇటు ఎన్నిసార్లు తిరుగుతారు. ఒక 2 టైమ్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడే మీకు ఎంతెంత క్వాంటిటీ కావాలో అంతంత క్వాంటిటీ అడిగితే పక్కా ఇస్తారు. సో అది మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకా రావట్లేదంటే వాళ్ళు రారు, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా సర్వీస్ చేయాలి కాబట్టి, ఓకేనా? అది ఫుడ్ కారం మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకు కూడా అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. అమ్మ ఇదే ఎంట్రన్స్ దగ్గర భోజనశాల, శ్రీ సాయి ప్రసాదయాల. ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం తోటి ఎంత బాగుందో. ఇది నైట్ వ్యూ, చాలా అంటే చాలా బాగున్నాడు. అక్కడ ఫౌంటైన్ లెక్క చాలా బాగుంది. ఇక్కడ చూడండి పబ్లిక్. ఇది వ్యూ, ఫ్రంట్ వ్యూ బాగుంది కదా. ఎస్, మంచిగా ఉంది మామ. షిరిడి మాత్రం 1 డే మంచిగా స్పెండ్ చేయవచ్చు దేవుని దగ్గర. షిరిడి మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము శని సింగాపూర్కి వెళ్తున్నాం. ఆ షిరిడి నుంచి ఇది షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి, సో షేర్డ్ క్యాబ్స్ ద్వారా వెళ్తున్నాం. సో పర్ పర్సన్ 200 రూపీస్ అట. పొయ్యి తీసుకొని దర్శనం అయిపోయినాక వాళ్ళే తీసుకొని వస్తారు. సో నేను మీకు క్లియర్గా చూపిస్తా. శని సింగనాపూర్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే ఆల్రెడీ 8 అయిపోయింది, లేట్ అయిపోయింది చాలా. ఎందుకంటే థర్స్డే కాబట్టి దర్శనం షిరిడిలో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో షేర్డ్ క్యాబ్స్ ట్రై చేసినాం, 8 అయింది అరౌండ్. సో లేదని చెప్పారు. ఇప్పుడు షేర్డ్ క్యాబ్స్ ఉండవు, డైరెక్ట్ అయితే 4K 5K అట్లా అడుగుతున్నారు. సో అది స్కిప్ చేయాల్సి వచ్చింది మామ. సో ఇప్పుడే ఇక తినడానికి వచ్చినాం. నైట్ ఏదైనా ఒకటి తినేసి కొంచెం ప్రశాంతంగా స్లీప్ వేసేసి రేపు డైరెక్ట్ నాసిక్ స్టార్ట్ కావాలి. అది మా ప్లాన్, చూద్దాం. హోటల్ మాత్రం నైట్ అదిరిపోయింది. ఇక్కడ చాలామంది జనాలతో నిండిపోయింది మొత్తం ఎక్కడికక్కడికి. ఇది బాబావి చాలా బాగున్నది కదా. క్రౌడ్ మాత్రం బాగోలేదు ఇవాళ, నెక్స్ట్ లెవెల్ క్రౌడ్. మీకోసమే మా అమ్మ ఇక్కడ దాకా వచ్చాను. ఇది శ్రీ సాయి బాబా భక్తి నివాసం. ఇందులో మనం రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్గా లోపల పోయినాక చెప్తా ఈ ట్రస్ట్ గురించి. అమ్మ మీరు ఎడుగా చూస్తున్నారు కదా, ఇదే శ్రీ సాయి భక్తి నివాసము. ఇందులో అన్నీ చాలా తక్కువకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు బెడ్స్, రూమ్స్ కూడా బుక్ చేసుకోవాలంటే 250 రూపీస్ పర్ డే. మంచిగా ఉంటాయి బెడ్స్ కూడా. మీకు ఆ లింక్ నేను బయోలో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి మామ. మీరు ఎప్పుడైనా షిరిడి సాయి ఇక్కడ షిరిడికి వస్తే పక్క ఇది మాత్రం చెక్ చేయండి. వాటర్ బాటిల్ మాత్రం 10 రూపీస్, చాయ్ కావాలంటే 2 రూపీస్, కాఫీ కావాలంటే 3 రూపీస్. అమ్మ ఇదే నైట్ వ్యూ షిరిడి. ఇట్లా స్క్రీన్స్ వేస్తూ ఉంటారు దేవుడి. ఇక్కడ మన దేవుని గోపురం ఇదే.